బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? మాకు చిన్నది కేబుల్ ఉంది, అది నడుపుతూ ఉంటాం. కేబుల్ బిజినెస్ ఏంటి, ఎలా ఉంది మరి? 14 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఏర్పడి మంత్రివర్గం ఏర్పడిన తర్వాత సూపర్ 6 పథకాల్లో ముఖ్యమైన పథకాలు 3 ఇప్పటికే అమలు చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకో పథకం కూడా రాబోతుంది. తర్వాత ఎన్నికల ముందు వాగ్దానం చేసిన విధంగా వృద్ధులకి 3,000 నుంచి 6,000, వికలాంగులకు 3,000 నుంచి 6,000, వృద్ధులకి విడోలకి 3,000 నుంచి 4,000 ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయంగానే మొదలుపెట్టి ఇవ్వడం జరిగింది. డిఎస్సి మెగా వేసి ఇప్పుడే వాళ్ళందరికి కూడా టీచర్స్ ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా గుంతలమయంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా రోడ్లు ఎటుపోయినా గుంతలమయం, గతుకులు, జనం కూడా దాంట్లో పడి కాళ్ళు చేతులు ఇరుగ్గొట్టుకుంటమే కాక విశాఖపట్నంలో ఒక వ్యక్తి ఆ గుంతలో పడి కూడా 2 వీలర్ పడి చనిపోవటం, ఆ చనిపోయిన తర్వాత ఎవరు కూడా ఆ విధంగా మరణం చెందకూడదని ఆ కుటుంబానికి చెందిన వారే అక్కడ ప్యాచ్ వర్క్ చేసి ఆదర్శంగా నిలవటం ఆ ప్రభుత్వంలో జరిగింది. ఈ విధంగా ఎన్నో మరణాలు జరిగినాయి. అందువల్ల చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకేసారి 4,000 కోట్ల రూపాయలు కేటాయించి అన్ని గుంతలు లేని కాడ అన్ని గుంతలు పూడ్చి కొత్తగా రోడ్లు వేయడం జరిగింది. అట్లాగే పంచాయతీ శాఖకు కూడా బాగా కాంట్రాక్టర్లకు కూడా చిన్న కాంట్రాక్టర్లకు ఎమ్మటే 10 లక్షల లోపు ఉన్న కాంట్రాక్టులుగా ఆగిపోయిన వాళ్ళందరికీ బిల్లులు ఇవ్వడం కూడా జరిగింది. అంటే మీరు ఏం చెబుతున్నారు, ఇంత చేస్తున్నారని చెప్పి మీరు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయిందని చెప్పి మరి వైసీపీ నాయకులు చెప్తున్నారు కదా. మరి వాళ్ళు అంతకన్నా ఏం చెప్పగలుగుతారండి? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పులమయం చేసి దివాలా చేయించి ఉద్యోగస్తులకి 1వ తారీఖు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేక వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఆ పరిస్థితిలో కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మటే 2వ నెల నుంచే 1వ తారీఖే జీతాలు ఇవ్వడం మొదలుపెట్టారు ఉద్యోగస్తులందరికీ కూడా. మరి వీళ్ళు తర్వాత ఉన్నానో పెన్షన్లు కూడా పెంచినవి కూడా 1వ తారీఖే ఇవ్వడం మొదలుపెట్టారు. మరి అన్నీ చెప్పిన ప్రకారమే జరుగుతున్నాయి. మీరు చెప్పిన ప్రకారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అసలు మీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ సూపర్ 6 అమలు చేయట్లేదు అనేది వైసీపీ నాయకుల వాదన ప్రధానంగా. మరి సూపర్ 6లో ఇప్పటికే 3 అమలు చేస్తున్నామండి. ఇంకా 3 కూడా దప్పదప్పాలుగా అమలు చేస్తాం. వచ్చే ఆదాయాన్ని బట్టి మిగతా పనులు కూడా చేయడం జరుగుతుంది. నేనుంటే బటన్ నొక్కేవాడిని, ఈ పాటికి అందరి అకౌంట్లో డబ్బులు పడిపోయి చంద్రబాబు వల్ల కావట్లేదు, బటన్ నొక్కటం ముసలాడు అయిపోయాడు అంటున్నాడు కదా. ఆయన నొక్కిన బటన్లో ఒట్టిట్టి బటన్లు నొక్కాడు. మాజీ ముఖ్యమంత్రి ఒట్టిట్టి బటన్లు నొక్కాడు. ఆ బటన్లు నొక్కితే వాళ్ళకి ప్రజలకి అకౌంట్లో డబ్బులు కూడా పడలా రాను. ఈయన వచ్చిన తర్వాత, చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఒకటే మొత్తం కూడా చేసుకుంటూ వస్తున్నారు. అభివృద్ధి సంక్షేమము సమపాళ్ళలో జోడెద్దులుగా నడుస్తూ ఉంది బండి. అభివృద్ధి అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది, సంక్షేమం కూడా జరుగుతూ ఉంది. మొత్తం ఏమి లేదు, దోచుకో దాచుకో పంచుకో తినుకో అనే నినాదంతో నడుస్తుంది కూటమి ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకుల వాదన కానీ. మరి ఇప్పుడు దాచుకోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచే ఆ పని చేశాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు ఆయన. 16 నెలలు జైల్లో ఉండి 12 సంవత్సరాల పైనుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు. అన్ని వ్యవస్థల్లో కూడా ఆయన యొక్క చేతిలో పెట్టుకొని ముందుకు సాగకుండా తిరుగుతున్నాడు ఆయన. మరి అంత ధైర్యస్తుడైతే విచారణకు ఎందుకు కాడు? విచారణకు హాజరు కావచ్చుగా. విచారణకు హాజరు కాకుండా అన్నీ వాయిదాలు వేసుకుంటా లాయర్లను పెట్టుకొని ఢిల్లీ నుంచి మంచి లాయర్లను పెట్టుకొని వాయిదాలు వేసుకుంటా వస్తున్నాడు. ఆయనలో నిజాయితీ ఉంటే కేసు ముందుకు పంపించుకోమనండి, నిజాయితీ నిరూపించుకోమనండి. అసలు ఇంకో మాట కూడా చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడుకి వయసు అయిపోయింది, చివరి ఎన్నికలు అవుతాయి, ఈసారి ఏమాత్రం గెలుస్తారో చూస్తాను, ఈసారి మళ్ళీ అధికారంలోకి వచ్చేది నేనే, జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏందో చూపిస్తాను అంటున్నాడుగా. చంద్రబాబు నరకానికి వెళ్ళిపోతాడని కూడా అంటున్నాడు కదా. మరి ఇప్పుడు అందుకే మొన్న పులివెందుల్లో చూపించారు, ఒంటిమెట్లో చూపించారు. డిపాజిట్ రాలేదు వాళ్ళకి. ఆయన సొంత నియోజకవర్గం 30 సంవత్సరాల తర్వాత
మొన్న ప్రజలు వాళ్ళ ఓటు వాళ్ళు స్వేచ్ఛగా వేసుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం అవకాశం ఇవ్వటం వల్ల ప్రజలు స్వేచ్ఛగా వెళ్ళి ఓట్లు వేశారు. ఆయన ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు బాధ భరించలేక. ఇంకా ఆయన ఏమొస్తాడు ముఖ్యమంత్రిగా? ఆయనకు ఓటే పోయింది, ఆయనకి ఓట్లే లేవు. మొత్తం కూటమి ప్రభుత్వం వైపే ఓటు డైవర్ట్ అయింది. పేద ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఒక సొంత అన్నగా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా మంచి ఆత్మీయుడిగా భావిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం అక్కడ ఢిల్లీలో మోడీ గారు మంచి సహకారం అందిస్తున్నారు. అదే ప్రధానమంత్రి గారు అయిన మోడీ గారిని ప్రశ్నించవచ్చుగా. చంద్రబాబు గారి కన్నా పెద్ద వయసుకు 1 సంవత్సరం మోడీ గారిది. మరి ఆ మాట మోడీ గారిని ప్రశ్నించమనండి, ఎక్కడుంటాడు ఆయన? ప్రశ్నించలేడా? లేదు. ఎందువల్ల అంటారు? ఆయన మీద ఉన్న కేసులు, ఆయన పైన ఆయన చేసిన అవినీతి కేసులు, దోచుకున్న సంపద గురించి కోర్టులో ఉన్నాయి. అదే ప్రధానమంత్రిని ప్రశ్నిస్తే ఆయనకి ఎమ్మటే కేసులు ముందుకెళ్తాయి. అంటే ఇక్కడ పులిబిడ్డ రాజన్న బిడ్డ వెనకడిగేసే ప్రసక్తి లేదు, ఎవరిని చూసి భయపడ్డా అని చెప్పి ఒక ఎలివేషన్లు ఇస్తారు కదా మరి జగన్మోహన్ రెడ్డి. కొట్టిది మొన్న ఏమైంది? పులిబిడ్డ పిల్లి అయింది మొన్న. పులిబిడ్డ పిల్లిని చేశారు అక్కడ ఉన్న ప్రజానీకం. 30 సంవత్సరాలకు పైన దౌర్జన్యాలు చేసి అక్కడ ఎలక్షన్లు పెట్టకుండా రౌడీజం ఫ్యాక్షనిజం పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు ఎలక్షన్లు జరగకుండా ఏకగ్రవాలు చేసుకున్నారు. వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళు ఓటేసుకునే అవకాశం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిజమైన ఎలక్షన్ అనేది మొన్న జరిగింది. డిపాజిట్లు పోయినాయి వాళ్ళు. ఇంకా ఏముంది వైసీపీ పార్టీ చరిత్రలో మిగిలిపోయింది అంతే, ఇక రాబోయే రోజులు లేదు. అంటే 2029 నాదే అధికారం, ఈసారి ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు రప్ప అని అంటున్నాడు. రప్ప ఆడిస్తానంటే ప్రజలు ఆడిచ్చారు రప్ప ఆయన్ని. ఆయన నిజంగా వస్తే ఏడ రక్తపాతం సృష్టిస్తాడోనని సామాన్య ప్రజానీకం భయపడి ఆయన్ని మాత్రం ఓటేయకుండా దూరంగా పెట్టడం నిర్ణయించుకున్నారు. కూటమి ప్రభుత్వం మీద 14 నెలల్లోనే పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. అసలు ఏమీ లేదు కూటమి ప్రభుత్వం మీద. మా మీదే నమ్మకం ఉంది. ఇప్పుడు ప్రజల కోసం మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజల కోసం మళ్ళీ పాదయాత్ర చేస్తానంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఆయన పాదయాత్రలు చేయండి, మోకాళ్ళ మీద నడవనేయండి. ఆయన దగ్గర జనం లేరు, జనం వదిలేసేది ఆ పార్టీ. ఆయన ఎన్ని పాదయాత్రలు చేసినా ఆ పార్టీకి భవిష్యత్తు శూన్యము, ఏమీ లేదు. ప్రజలు మొత్తం కూటమి వైపే వచ్చారు. బీజేపీ, టీడీపీ, తర్వాత పవన్ కళ్యాణ్, జనసేన గారు, ఈ 3 పార్టీలు కలిసిన కూటమికి ప్రజానీకం బ్రహ్మరథం పడుతున్నారు. నాదే అధికారం అని చెప్పి చాలా గట్టిగా ఆయన ఆ మాట చెబితేనే ఉన్న 11 మంది ఉంటారు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు. ఆ మాట చెప్పకపోతే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, ఉండరు. ఆ మాట చెప్పకపోతే ఆయన నిత్యం కూడా పులివెందల ఉప ఎన్నిక జరిగిన కాడి నుంచి ఇంట్లో నుంచి బయటికే రావట్లే ఆయన. ఆ సాక్షి పేపర్ ఒకటి దొంగ పేపర్ని అడ్డం పెట్టుకొని అబద్ధాలు రాయటం అక్కడ ప్రజలకు తెలుసు, ప్రజానికి తెలుసు. అది వచ్చే అవకాశం లేదంటారు. ఎలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అసంభవం కావటం.